చెప్పుకుందామండి. ఈ దినం యొక్క సందర్భం మనం ఎరుగుదాం కదా. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడి మనల్ని సంరక్షణ చేసి ఆశించి ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి, దేవాదేవుని మనం స్తుతిద్దాం. యేసుక్రీస్తు ప్రభునామమున మీ అందరికీ వందనాలు. అయితే సత్యవేదమైన పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ ఒక వచనం భాగం, 2వ భాగం మనం ధ్యానం చేస్తే గతించిన కాలమే చాలును అన్నాడండి. ఏమండి? గతించిన కాలమే చాలును అన్నాడు. అలాగే 2వ మాటగా అక్కడే గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మిగిలిన కాలము అన్నాడు. అనగా గతించింది ఉంది, తర్వాత మిగిలిన కాలము అన్నాడండి. 3వ మాట కూడా చదువుకుందాం పిల్లరా. అక్కడ తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూస్తే రాబోవు కాలమున మంచి పునాది అనే మాట గమనిస్తున్నాం. రాబోవు కాలమున మంచి పునాది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన వేదాన్ని బట్టి వందనాలు. సర్వసత్యంలో నడిపించడానికి మీరు ఇస్తున్న కృపకై స్తోత్రాలు నాయన. ఇది ధ్యానించబోయే ముందు మీరు మా మంచి కాపురి, నా మంచి బోధకుడు కనుక మీరే మాకు సహాయం చేసి మీ ఆత్మ ద్వారా కృప చూపించి మీరే మహిమ పొందుతారని ఈ కొద్ది మనవులు నా ప్రాణప్రియుడును రక్షకుడును వాక్యమైన యేసే పరిశుద్ధమైన నామములో నమ్మి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు పిల్లరా, ఈ యొక్క గతించిన కాలము చాలు అన్నాడు. అలాగే మిగిలిన కాలము గురించి ఇక మీదట అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే రాబో కాలం అనగా మంచి ఫౌండేషన్ అనగా పునాది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడండి. అయితే భక్తుడు ఈ విషయాన్ని పేతురు గారు ముందుగానే రాశారు. అయితే పౌలయ్య గారు అయితే రాబోయే కాలం గురించి కూడా ఆయన తెలియజేసినట్టుగా ఉన్నది. అయితే ఏమిటి గతించిన కాలము అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే గతించినవన్నీ కూడా పాతవి అన్నాడండి. మన పాత జీవితం, మన పాత లక్షణాలు, పాత బ్రతుకును మనం పాతి పెట్టేవారముగా ఉండాలి. అవి మరలా అన్నాడు కూడా కనపడకూడదు పిల్లరా. అందుకే అన్నాడు కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 అన్నాడు కదా, గతించినవి పాతవి అన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 3:2లో చూసినట్లయితే మిగిలిన వాటి విషయంలో చెప్పాడండి. ప్రకటన 3:2 అన్నాడు, మిగిలిన వాటి విషయంలో చెప్పాడు, వాటిని బలపరచుము అన్నాడు. ఏమంటే వాటిని బలపరచుము అన్నాడు. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2:1 చూస్తే నా చేతులను బలపరచుము అన్నాడు. 2వ పత్రిక 2:1 నా చేతులను బలపరచుము. అలాగైతే పిల్లలు ఆలోచన చేయాలి. అంతే మాత్రమే కాదు, 3వ వచనంగా జ్ఞాపకం చేస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14-15 జీవించిన వారు ఇక మీదట అన్నాడండి. అంటే జీవించేవారు ఇక మీదట అనగా భవిష్యత్తును తెలియజేస్తూ ఉన్నారు. అలాగైతే పిల్లరా, ఈ 31వ తారీఖున డిసెంబర్ లేదా సంవత్సరానికి ఆఖరి రోజున, ఆఖరి గంటల్లో, ఆఖరి క్షణాల్లో ఉన్నటువంటి మనం దేవుడు అంటున్నాడు కదా పేతురు భక్తుడి ద్వారా, గతించిన కాలమే చాలును. నువ్వేమైతే అనుకున్నావో, ఏమైతే చేయాలనుకున్నావు, ఏమైతే చేసావో వాటి విషయంలో చాలు. ఇక పాపపు జీవిత విషయంలోకి చాలు, అబద్ధాల విషయంలో చాలు, మోసాల విషయంలో చాలు. దేవుడే తెలియజేస్తున్నాడండి. అందుకని మిగిలిన కాలము అనగా ఇక మీదట నువ్వు ఏమి చేయదలుచుకున్నావో ఒక ప్లానింగ్ కలిగి కదండి. నీ డిక్షనరీ, నీ డైరీ చూసినట్లయితే కొత్త విషయాలను నువ్వు ప్రారంభించేవాడుగా ఉన్నావు అన్నాడు. 3వదిగా గమనించినట్లయితే ఆ యొక్క రాబోయే కాలం విషయం అనగా ఒక బహుమానం కొరకు కనిపెట్టినట్టుగా, ఒక ఫలం కొరకు మనం ఎదురు చూసినట్టుగా, ఆ ఫలితాల కొరకు కనిపెట్టేటట్టుగా దేవుడే తెలియజేస్తున్నాడు పిల్లరా. అయితే ఇవన్నీ చేస్తుండగా ఫిలిప్పీ భక్తుడు ఒక మాట అన్నాడండి. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనంలో అన్నాడు, వెనుకున్నవి మరచి. అలాగైతే పిల్లరా, మనకి ఏమేమి ఉన్నాయో పాపపు జీవితం, పాత జీవితం, వాటన్నిటి విషయంలో కూడా మరిచి అన్నాడండి. అనగా వెనుకకు వాటిని మరిచి అన్నాడు. ఆదికాండం 19:17 చూస్తే 26వ వచనంలో లోతు యొక్క భార్య ఉంది, ఆమె వెనుకకు తిరిగి పాత విషయాలను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అదే లూకాసువార్త 17:32-33 చూస్తే ఆమె వెనుకకు తిరిగి చూచి స్తంభముగా మారిపోయిందండి. వెనుకకు తట్టుకు తిరిగి అనే మాటలు గమనిస్తాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, పాత జీవితం, మన రోత జీవితం, పాపిష్టి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా ఎన్నడూ వెనుకకు తిరగకూడదు పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో 12:8 చెప్పాడు, నీ పాపములను, నీ దోషములను ఇక నేనెన్నడూ జ్ఞాపకము చేసుకోనని దేవుడే సెలవిచ్చాడు పిల్లరా. అదే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17వ వచనం అంటున్నాడు,
ముందు ఉన్న వాటి కొరకే ఏగరపడాలి అన్నాడు. ఏమండి, వెనుకున్నవి మరిచేవిగా ఉండాలి, ముందు ఏమైతే ఉన్నాయో వాటి కొరకు మనం వేగంగా పరిగెత్తే వారముగా ఉండాలి అన్నాడు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే మనం పైనున్న వాటిని మనం వెతకాలి అన్నాడండి. పైనున్న వాటిని మనం చూడాలి అన్నారండి. మనం భూస్తంభం వాటి కాదు, కింద వారము కాదు అని యోహాను సువార్త 8:23 చూస్తే మనమందరము కింద వారమండి. యేసుక్రీస్తు ప్రభువు వారైతే పైనుండి పంపబడిన వాడు, పరలోకము నుండి వచ్చిన వారు అనే సత్యాన్ని యోహాను సువార్త 3:13లోను 3:31లో కూడా ఆ వివరాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. అయితే మనం వీటి అన్నిటిని బట్టి ఏం చేయాలి అనేది గమనిస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం అన్నాడు, నీకు కొదవై ఉన్నది ఒకటి అన్నాడు. మన జీవితంలో ఏదో ఒకటి కొదవగా ఉందండి. ఆ కొదవ ఉన్న వాటిని మనం చేయాలి అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే లూకాసు సువార్త 10:41-42లో చూస్తే మరియమ్మ విషయంలో అన్నాడు, ఉత్తమైనది నా పాదాల చెంత ఉన్నదని ఆమెకి అవసరమైనది ఒక్కటే అన్నాడండి. ఆమె అవసరమైనది చేస్తుంది కనుక ఆమెను ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు, అనగా డిస్టర్బ్ చేయొద్దు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అన్నాడు, చేయవలసింది ఒక్కటి అన్నాడండి. నువ్వు ఏమైతే ఒక ప్లాన్ కలిగి ఉన్నావో, ఈ నూతన సంవత్సరం తెల్లవారితే ఏం చేయాలని ఒక ప్లాన్ కలిగి ఉన్నావో వాటి విషయం అన్నాడు, చేయవలసింది ఒక్కటి అన్నాడు. ఏమండి, కొదవగా ఉన్నది ఒకటి, అలాగే అవసరమైనది ఒకటి, చేయవలసింది ఒకటి అన్నాడు. అయితే భక్తుడు దావీదు మహారాజు ఒక వరము కోరుతున్నాను అన్నాడండి. కీర్తనలు సంకీర్తన గ్రంథం 27వ సంకీర్తన గ్రంథం 4వ చరణంలో చూసినట్లయితే ఒక్క వరము అడిగి తిని అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, మన యొక్క గతించిన కాలాన్ని మనం పరిశీలన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అన్నాడు, మనము పూర్వము చీకటై ఉంటిమి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 అన్నాడు, పూర్వం మనము చీకటి, ఇప్పుడైతే ఎలుగు సంబంధులము అన్నాడు. అయితే వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి ప్రియులా. విడిచిపెట్టకుండా కుదరదండి. ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలి. కప్పుకొనక ఒప్పుకున్నవాడు ధన్యుడు అన్నాడు. ఏమండి, నిప్పు ఉంది, పాపముతో సమానం. అది కప్పుకున్నావా నీవు నేను కాలిపోతాం పిల్లరా. అది ఒప్పుకోవాలా, ఒప్పుకున్నంత మాత్రమే కాదు కానీ దాన్ని విడిచిపెట్టాలన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24 వచనాలు చూస్తే మునుపుటు వాటిని వదులుకొని అన్నాడండి. వాటిని మనం వదులుకోవాలి పిల్లల. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, దుష్టకార్యాలు కదండి, చెడ్డ మనస్సు, వాటన్నిటిని కూడా మనము మరి విడిచిపెట్టాలి అన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇప్పుడున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడండి. పాప విషయంలో క్షమాపణ పొందిన తర్వాత దేవుడిచ్చే సాక్ష్యము, ఇప్పుడు ఏ యొక్క శిక్షా విధి లేదు అన్నాడండి. అలాగే ఫిలోమోను పత్రిక 1:11 వచనం చూస్తే కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడు ఒనేసేము నాకు పరిచారకుడుగా ప్రయోజకుడు అనే మాట తెలియజేస్తున్నాడండి. వాస్తవంగా ఒకప్పుడైతే ఖైదీ, దొంగ అనే మాట చూస్తామండి. ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేసిన వాడు ఒనేసేము. అయితే పౌలు గారు ఆ యొక్క ఖైదీలో ఉండి కన్న తర్వాత ఇతను నేను కన్నాన తర్వాత ఇప్పుడు నాకు ఇతడు ప్రయోజకుడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 10:17 అన్నాడు, ఇక నెన్నడూ కూడా పాపమును నేను జ్ఞాపకము చేసుకోనని దేవుడే తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారే నీ పాపాన్ని నేను జ్ఞాపకము చేసుకోనంటే మనం ఎందుకు మరలా మన పాత జీవితాన్ని, పాపాన్ని జ్ఞాపకము చేసుకుంటున్న వారముగా ఉన్నాం. కొందరు ప్రార్థన చేస్తూ ఆఖరణ అనే మాట ఏంటంటే, ఈ పాపి ప్రార్థన ఆలకించు తండ్రి అంటారు. ఏమండి, నువ్వు పాపిగానే ఉంటావా ఎల్లకాలం? లేదు ప్రియులరా. పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ రక్తము చేత నిన్ను నన్ను కొన్నాడు, కన్న తండ్రిగా కన్నాడు, కడిగాడు కనుక ఆయన ద్వారా మనం ఆయన కుమారులం, ఆయన కుమార్తెను, ఆయన రాజబిడ్డలముగా ఉండాలని దేవుడి పేట హెచ్చరించబడుతూ ఉన్నాం. అందుకే అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 అన్నాడు, ఇక మీదట ఏక పట్టణస్థులు అన్నాడు. అనగా మునుపైతే మనం దూరస్థులము అనే విషయాన్ని తెలియజేశాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 అన్నాడు, మనము దూరస్థులము అన్నాడు. అది ఎఫ్సి 2:2-3 వచనాలు అయితే మునుపు నడుచుకుంటిమి అన్నాడు. అలాగే మునుపు ప్రవర్తించటమి అన్నాడు. వాటన్నిటిని బట్టి అన్నాడు. తీతు 3:3లో చెప్పాడు, మునుపు అవివేకులము అన్నాడండి. అయితే అట్లా ఉన్న మనము మారాలా అన్నాడు పిల్లరా. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే మన మనస్సు మారి నూతనముగా మారాలి అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరుడా, నీ మనస్సు మారిందా? మాట మారిందా? నీ నడవడిక మారిందా? నీ చూపు మారిందా? నీ భాష మారిందా? అర్థం చేసుకో. నువ్వు మారిన మనిషిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిల్లరా. అయితే కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ఆలోచన చేస్తాం. 3వ దశలోకి వచ్చేసరికి గొంగల పురుగు నేల మీద ఉన్నటువంటి పచ్చని గడ్డి తింటుంది,
నేల మీద ప్రాకుతుంది. దాన్ని ఎవరు చూసిన ఒళ్ళు జలోరుమన్నట్టుగా విడిచిపెట్టేదిగా యాడేసిన గొంగలేని దానికి ఒక పేరండి. అయితే అదే 4వ దశలోకి వచ్చేసరికి చక్కటి సీతాకోక చిలుకగా, రంగురంగుల సీతాకోక చిలుకగా ఆకాశంలో పూల యొక్క మకరందాన్ని స్వీకరిస్తూ ఆహ్లాదకరముగా ఆకాశంలో ఎగిరేదిగా మనం చూస్తాం. మారిన మనసు అంటే అర్థమైందా పిల్లరా? నీవే, నీ కులము, నీ మతము, నీ పేరు అయితే అవన్నీ కాదు, కానీ నీ జీవితం మారాలి, నీ గుణం మారాలి, నీ బుద్ధి మారాలి అనే విషయాన్ని తెలియజేశారు. కొందరిని మనం గమనించినట్లయితే ఓసర వెళ్ళి అన్నాడండి. తొండ ముదిరితే ఓసర వెళ్ళి అన్నట్టుగా. అంటే ఏమి లేదండి, ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేవాళ్ళు కదా, అది కూడా ఎంత తప్పు పిల్లరా. అలాగ ఉండకూడదు. నిజమైన మారు మనసు కలిగిన వారముగా ఉండాలని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. అలాగైతే కొందరైతే రేపు రక్షించబడతాములే అంటారు, కానీ దానికి బైబిల్ గ్రంథం కూడా తెలియజేస్తూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 వచనంలో చూస్తే రూపు అనే దానికి రూపు లేదండి, రేపు అనే దానికి రూపు లేదు పిల్లరా. ఆలోచన చేస్తున్నావా? చాలామంది రేపు రక్షించబడతాం. ఓ సోదరిందట తన డైరీలో రాసుకుందండి, నేను రేపు కొత్త సంవత్సరము సభలో మీటింగులో నేను రక్షించబడతానని తన డైరీ రాసుకుంది. అయితే తాను ప్రయాణం చేస్తుండగా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఆ తన బ్యాగులో నుంచి ఆ డైరీ బయట పడితే ఆ గాలి వాటానికి ఆ పేజీలు అటు ఇటు కదులుతుండగా అక్కడ రాయబడిన మాట, నేను రేపు యేసుక్రీస్తు ప్రభువాన్ని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను అని పలాని డేటు పలాని సభ అని రాసిందట. అలాగైతే పిల్లల ఆలోచన చేస్తున్నావా? ఓ యవనస్తుడు ఆలోచన చెయ్యి. ఏమండి, మరణం మృంగివేస్తూ ఉంది. బయటికి వెళ్ళిన వారు తిరిగి వచ్చిన దాకా నమ్మకం లేదండి. మా ఆఫీసులో ఒక వ్యక్తిని నేను ఎరుగుదును పిల్లరా. ఆ సహోదరి వారి భర్త గారు సుబ్బారావు గారని మాకు ఏ గారండి. అయితే వారందరూ కలిసి ఆఫీస్ పని మీద మరి దాదాపుగా డిసెంబర్ 31వ తారీఖు రాత్రి మరి ఇక్కడే మన ఇనుకొడక దగ్గరలో ఉన్నటువంటి ఎల్లటూరు ఆ పెద్ద కాలం మీద ప్రయాణిస్తున్నటువంటి జీబు అక్కడికక్కడే జారిపోయి పడిపోవటం వల్ల అక్కడికక్కడే 11 మంది చనిపోయారు పిల్లరా. వారికి ఇక జనవరి 1 లేదండి. ఆ డిసెంబర్ 31 వాళ్ళు చూసినప్పుడల్లా ఆ విషయం మాకు జ్ఞాపకం వస్తుంది పిల్లరా. ఎందుకు చెబుతున్నామంటే 31న కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని, చాలామంది అయితే కొన్ని వాగ్దానాలు తీసుకోవాలని కదండి. వాగ్దానాలన్నీ మంచి వాగ్దానాలు ముందుగా రాసి ఉంచుతారు, ఉంచుతారు, ప్రత్యేకించి ఉంచుతారు. వాటిని మనం అందరం కూడా చర్చిల్లో ఈ రోజున ఆచారబద్ధంగా తీసుకుంటున్నాం. అది మంచి వాగ్దానం వస్తే దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి, ఆ వాగ్దానం ప్రకారంగా మనం బ్రతకాలి పిల్లరా. ఆలోచన చేస్తున్నావా? మరొక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తానండి. 3 స్నేహితులు ఉన్నారు. 3 స్నేహితులు కూడా మంచి ధనవంతులుగానే ఉన్నారు. అయితే వారికి ఉన్న చెడు అలవాట్లను బట్టి అక్కడ ఉన్నటువంటి ఒక మందు షాపుని వారు పోషించేవారుగా ఉన్నారు. అంటే వారు తెచ్చే ఆదాయము ద్వారా అతడు అక్కడ బాగా పెద్దవాడుగా ఆ మందు కొట్టుని బాగా డెవలప్ చేసిన వారుగా మనం చూస్తామండి. అయితే 3 కూడా ఒక తీర్మానానికి వచ్చారు. ఇక నుంచి మనము ఈ 31 నుంచి, ఈ డిసెంబర్ 31 నుంచి, ఈ సంవత్సరం నెలాఖరు నుంచి మనం ఇక నుంచి మందు తాగకూడదు, బాగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, ఆ సభల్లో వాక్యం విన్నట్టుగా మనం మారు మనసు పొందాలని తీర్మానించుకున్నారండి. ఎప్పుడైతే ఆ 3 తీర్మానించుకొని బయలుదేరే సమయానికి ఆ యొక్క కొట్టు యజమానుడు, ఆ షాపు యజమాని వచ్చాడు. ఏంటండి ఈరోజు మా షాపును దర్శించలేదని అడిగితే, లేదు బ్రదర్, మేము మానేసాం, మేము రావట్లేదండి అని 3 నచ్చ చెప్పారు. అయితే ఆయన ఒక మాట అన్నారండి, మీ అందరి పుణ్యాన నేను ఇంత పెద్దవాడినయ్యాను. మీరు ఈ రోజుకి కొంత డబ్బును వెచ్చించి నా దగ్గర తాగుతున్నారు, అలాగే నెలకు కొంత డబ్బు కడుతున్నారు, సంవత్సరాలకు కొన్ని డబ్బులు మాకు కడుతున్నారు, వాటన్నిటి వల్ల నేను పెద్దవాడాను. అయితే మీకు ఒక చిన్న పరీక్షలాగా ఏం లేదండి, మీకు ఉచితంగా ఈరోజు నేను ఇస్తాను, మీరు ఎంత తాగితే అంత ఇస్తాను, కనీసం ఒక్క గ్లాస్ అయినా ఒక్కటైనా తాగండి అని చెప్పి వారిని ప్రేరేపించినప్పుడు వాళ్ళలో 3లో ఒకడు ప్రేరేపితుడై సరే ఒక్కసారే కదా, కొంచెమే కదా అని కొంచెం తీసుకోవడం ప్రారంభిస్తాడు. అలాగే మరొకడు, అలాగే 3 కూడా తీసుకొని దాన్ని ప్రారంభించిన వారు ముగించే వరకు విడిచిపెట్టకుండా మొత్తం తాగేస్తారండి. తాగేసిన వారు ఒకే ఒక బండి ఉంది వాళ్ళ దగ్గర, ఆ బండి మీద 3 ప్రయాణం చేయవలసి వస్తుంది. అయితే తాగిన మైకంతో ఆ నిద్ర మంపుతో బండిని తోలుతా ఉన్నారు. వస్తూ ఉంటుండగా రహదారిలో 2 లైట్లు కలిగినటువంటి ఒక మంచి లారీ వస్తూ ఉందండి. అది దూరంగా చూస్తే వారికి లారీలా కనపడలేదు, ఏదో 2 రకాలైనటువంటి వాహనాలు, అటు ఒక లైట్ కనపడుతుంది, ఇటు ఒక లైట్ కనపడుతుంది కదా అని మధ్యలో కూడా మేము వెళితే త్వరగా వెళ్తాం కదా అనే ఉద్దేశంతో వారు ఆపకుండా ఏమాత్రం ఆలోచించకుండా ఆ యొక్క తాగిన మైకములో అలాగే వెళ్ళిపోయారు పిల్లరా. 3 యవనస్తులు కూడా
వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళే ఆ లారీని గుద్దుకోవడం వల్ల అక్కడికక్కడే రక్తం మడుగులో పడి చనిపోయారు పిల్లరా. ఎందుకు చెబుతున్నామంటే తీర్మానం చేసుకున్నారు కానీ దాని ప్రకారం వాళ్ళు నిలబడలేకపోయారు. అలాగైతే చాలామంది కదండి, మేము ఇది చేస్తాం, మేము ఇది చేస్తాం. చాలామంది అనుకుంటారు మేము ఇలాగ బైబిల్ చదవాలా, రేపు నుండి చక్కగా ఏ వారం కూడా నాగా లేకుండా పోవాలా, అలాగే మేము కానుకలు ఇచ్చే విషయంలో ఏ అంజులు కూడా వెనకాడకుండా దశమ భాగాలు ఇవ్వాలా, కొన్ని తీర్మానాలు, బైబిల్ అంతా ఈ సంవత్సరం చదవాలా అని ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తాం. కానీ ఆలోచించినట్లు చేయగలుగుతున్నావా? ఓ ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ఆలోచన చేయి. ఎన్నుకున్న వాటిని నువ్వు మరచగలిగితే ఈ విషయాల్లో చేయగలవండి. అందుకే లోతు భార్యను మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆమె మంచి ప్రతివర్తన కాదు కానీ ఆమెను జ్ఞాపకం చేసుకోండి, రిమెంబరింగ్ అంటున్నాడు. ఎందుకంటే ఎన్నుకున్నవన్నీ కూడా ఆమె వెనక్కు తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది, దేనికి పనికి రాకుండా పోయింది పిల్లరా. అయితే ఈ డిసెంబరు 31న చాలామంది లెక్కలు చూసేవారుగా ఉన్నారు, ఆఖరి లెక్కలుగా గమనించేవారుగా ఉన్నారు. దాని విషయంలో కూడా దానియేలు గ్రంథంలో ఒక మాట చెప్పాడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూస్తే అక్కడ పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలో మరి ద్రాక్షారసాన్ని వారు పోసుకొని తాగిన వారుగా ఉన్నారు. ఆయన బెల్షాజర్ అనే రాజు అండి. ఆ బెల్షాజర్ రాజు అలా చేస్తుండగా దేవుడు చూశాడు 5:24 చెప్పినట్టుగా ఒక అరచేయి వచ్చి గోడ మీద రాస్తా ఉందట. మెనే టెకెల్ ఉపారసి, నేను నిన్ను త్రాసులో తూచగా నీవు నాకు తక్కువ వాడవగా కనపడ్డావు. అలాగైతే దేవాది దేవుడు కూడా సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ప్రతి లెక్కను ఆయన చూస్తూ ఉన్నాడు. లెక్కల మాస్టర్ ఆయనేనండి. లెక్క చూసి ముగించాడు పిల్లరా. నిన్ను త్రాసులో తూచగా నీవు నాకు తక్కువ వాడవన్నాడు. అలాగైతే రాజులు సైతం తక్కువగా ఉంటుండగా, రాజ్యాలు ఏలే నాయకులు సైతం తక్కువగా ఉంటుండగా, చిన్నవారమైన మనం చిన్నవారమైనటువంటి మనం మన జీవితాలు ఏ పాటి పిల్లరా ఆలోచన చేస్తున్నామా? చేద నుండి జారు నీటి బిందువు లాంటి వారు, త్రాసులో ధూళి లాంటి వారు, గడ్డి పువ్వు లాంటి వారు, గోడ నీడ లాంటి వారు, ఆవిష్కాలు ఉండి లేనట్టు వారు కదండి, బెత్తడంత వారు అన్నాడు. అనగా బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు. తింటూ ముద్ద పట్టుకొని గొంతులో చనిపోయిన వారు ఉన్నారు పిల్లరా. ఎదుర్రాయి తట్టుకొని ముందుకు పడిపోయి చనిపోయిన వారు ఉన్నారు పిల్లరా. అలాగే నిద్రపోతూ నిద్రలోనే చనిపోయిన వారు ఉన్నారు పిల్లరా. అయితే ఆ దేవాది దేవుడు సృష్టికర్త అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు నాకు ఆరోగ్యం ఇచ్చి, అవసరం ఇచ్చి, అందసందాలు ఇచ్చి, ఆవిష్కాలాన్ని పొడిగిస్తూ ఉంటుండగా నీవు ఈ రోజైనా మంచి తీర్మానం తీసుకోలేవా? ఈ రాత్రే నీ జీవితంలో ఆఖరి రాత్రి అయితే ఒక ధనవంతుడు ఇలాగన్నాడు కదండి. లోకాస్వార్తలు చూసినట్లయితే 12వ అధ్యాయంలో ఆ వివరాలు ఇవ్వబడతాయి. మంచి కొట్లు కట్టించుకుంటాను, నాకు పంట బాగా పండింది, విస్తారమైనటువంటి కొట్లు కట్టించుకుంటాను మరలా అని ఆలోచన చేశాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, దేవుడు అప్పుడు పిలుస్తున్న మాట ధనవంతుడే కానీ దేవుని దృష్టిలో ఒక మాట అన్నాడండి. ఫూలిస్నెస్ అన్నాడు. అంటే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడండి. అనగా ఎంతో ఆస్తి ఉంది, ఎంతో సంపాదించుకున్నాడు, కానీ కనీసం ఆ పూట టిఫిన్ చేయడానికి కూడా గతి లేకుండా వెళ్ళిపోయాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, దేవుడు అంటున్నాడు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోమన్నాడండి. మానవుని యొక్క ఆత్మ యెహోవా పెట్టే దీపం అని సామెతల గ్రంథం రాస్తున్నాడు. ఇప్పుడున్న దీపాలు పోతే మరొక దీపము, కొవ్వొత్తు, సీసా లైటో, ఏదో ఒక రకంగా గ్యాస్ లైటో మనం వెలిగించుకుంటాం. కానీ మానవుని యొక్క జీవం దేవుడిచ్చే ఆత్మ కనుక ఆ ఆత్మ పోయినట్లయితే మనం దేవుడికి లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడు, రాజు సైతం భయంతో ఉనికాడండి. దేవుడు రాజులను లెక్కించేవాడుగా ఉన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరుడా, నీవు నేను ఉంటుండగా మన జీవితాల్లో మార్పు కొరకు దేవుడు అంటున్నాడు కూడా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నాడు. లోకాసువార్త 13వ అధ్యాయం 8-9 వచనాలు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చింది ఎందుకోసం ఆలోచన చేస్తున్నావా? ద్వితీయోపదేశకాండం 11-12లో చెప్పాడు, సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతం వరకు నేను కాపాడుతాను అన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ఈ యొక్క డిసెంబర్ మాసం మనకు ఆఖరి సంవత్సరములో, మరి ఆఖరి నెలలో, ఆఖరి దినములో, ఆఖరి గంటలో, ఆఖరి క్షణంలో ఉన్నాం. ఇంకా కొద్ది క్షణాల్లో మరి డేట్ మారబోతా ఉంది, క్యాలెండర్ మారబోతా ఉంది, సంవత్సరం మారబోతా ఉంది. ఏమండి, నీ బ్రతుకు మారిందా? ప్రియ స్నేహితుడు, ఆలోచన చెయ్యి. నీవు నిజమైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించగలవా? ఒకప్పుడైతే మునుపు నువ్వు అన్యజనుడిగా ఉన్నావు, మునుపైతే నువ్వు దూరస్తుడిగా ఉన్నావు, ఇప్పుడైతే సమీపస్తుడిగా ఉన్నావు. అప్పుడైతే చాలా దూరంగా ఉన్నావు, ఇప్పుడైతే ఏకపట్టణస్తులుగా ఉన్నావు. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఈ డిసెంబర్ 21న
మరి బెల్షాజర్ రాజును దేవుడు లెక్క చూసి ముగించినట్టుగా నిన్ను నన్ను చూసేవాడుగా ఉన్నాడు కదా. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, గతించిన కాలమే చాలును. నువ్వు ఎలాంటి జీవితం జీవించావో ఒక్కసారి వెనుక తట్టు తిరిగి చూసుకున్నట్లయితే నీవు చేసిన జీవితం చాలు అన్నాడు. అలాగే పేతురు భక్తుడు అంటున్నాడు, మిగిలిన కాలము అనగా ఇక మీదట నువ్వు ఏం చేయాలో చెప్పాడండి. యోహాను సువార్తలో కూడా ఆ మాటలు చూస్తాం, లోకా సువార్తలో కూడా ఆ మాటలు చూస్తాం. పాపాత్మురాలని స్త్రీ పట్టబడినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే ఆ మీద మొదటిగా రాయి వేయండి అంటే చిన్న పిల్లలు మొదలుకొని ఏమండి వృద్ధుల వరకు, యవనుల వరకు, నడి వయసు వారి వరకు అందరూ వెళ్ళిపోతుండగా, అమ్మా నీ మీద ఎవరునూ రాయి వేయలేదన్నప్పుడు ఆయన చెప్పిన మాట, అమ్మ ఇకను పాపము చేయకము. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, అదిగో ఆ ముగ్గురు యవనస్తులు తాగి తాగి మొత్తు పానీయములై వారి జీవితాన్ని పోగొట్టుకున్నారండి. అర్థమైందా? అలాగే ఒక యవనస్తురాలు తన యొక్క డైరీలో రాసుకుంది, కానీ రేపు నేను రక్షించబడతాను, రేపు నేను మారు మనసు పొందుతానని అనుకుంది, కానీ ఆమె వల్ల కాలేదు. పిల్లరా, అయితే నీవు తీర్మానం చేయగలవా? యేసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకు సిలువలో చనిపోయారు, నా కొరకు రక్తమంతా కార్చాడు, నన్ను బ్రతికించడానికి నా యేసయ్య దిగి వచ్చాడు భూమికి అనే విషయాన్ని నువ్వు గుర్తెరగలవా? ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, అలాగైతే దేవుని నువ్వు ఒకటే అడగాలి. నీకు కొదవగా ఉంది రక్షణ భాగ్యం, పాపక్షమాపణ, మారు మనసు, దాని విషయం అడగగలవా? ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆలోచన చెయ్యి. ఆ వివరాలు చెప్పబడతా ఉన్నాయి. అలాగే అవసరమైంది ఒకటే. ఏమో చెప్పుకొస్తున్నావు, ఏదేదో చెప్పుకొస్తున్నావు, కానీ రక్షణ అనేది అవసరమైనదిగా ఉన్నది. రక్షణ అనే టికెట్ నువ్వు పొందుకునవలసిగా ఉంది. అందుకే పిలుపు పత్రిక అన్నాడు, నువ్వు చేయవలసింది ఒకటే అనే మాటను చెప్పాడండి. ఒకటే చేయగలగాలి. నీవు ఉన్న చోటున అయా నేను ఫలానా అన్నట్టుగా దావీదు మహారాజుతే స్థిరమైనటువంటి శాశ్వత కాలం ఉండేటువంటి ఒక వరాన్ని కోరుకున్నాడు. ఆయన ఒక్క వరము అడిగి తిని అన్నాడు. కీర్తన గ్రంథకారుడు 27:4 చెప్పినట్టుగా ఒక్క వరము. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఒక్క వరాన్ని పొందుకున్నవాడుగా మనం చూస్తాం. అలాగైతే మునుపున్న అన్నీ కూడా నీవు నేను విడిచిపెట్టేవారముగా ఉంటే దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. అందుకే అన్నాడు, మొదట నా నీతిని, నా యొక్క రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు సమస్తము దొరుకుతా అన్నాడు. మత్తయి సువార్త 6:33 చూసినట్లయితే ఆ వివరాలు ఇవ్వబడ్డాయండి. అందుకే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఈ నెలాఖరి దినాల్లో నా జీవితాలు పరీక్షించుకోవాలి. ఈ సంవత్సర ఆఖరి దినాల్లో మనం మునుపు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాంటి జీవితం జీవిస్తున్నాం, దేవుడు ఆ విషయాలు చెబుతూ ఉన్నాడండి. అందుకే నవీన స్వభావమును ధరించుకుని అన్నాడు, నూతనమైన స్వభావాన్ని ధరించుకుని అన్నాడు. 2 కొరింథీ 5:17 చెప్పాడండి, నీవు నేను నూతన సృష్టిగా చేయబడ్డా అన్నాడు. అలాంటివి జరిగినప్పుడు మాత్రమే రోమాపత్రిక 8:1 చెప్పినట్టుగా ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదన్నాడు. అలాగే ఎఫ్సీలకు రాసిన పత్రికలో కూడా ఆయన ముద్ర వేశాడండి, సంచకరువు అనే ముద్ర వేశాడు. పిల్లరా, ఎఫ్సీ 1:22 లేదా 1:13-14 చూసినట్లయితే ఆత్మ అనే సంచకరువు, ఆత్మ ఖడ్గం అనే సంచకరువును ఆయన వేసినట్టుగా ఉన్నాడు. అలాగైతే ప్రియ స్నేహితుడా, సోదరుడా, ముగించబోతూ ఉంటుండగా ఈ యొక్క నూతన సంవత్సరం, ఈ యొక్క ఆఖరి సంవత్సరం, ఆఖరి క్షణాలు, ఆఖరి నెల, ఆఖరి వారం, ఆఖరి దినం, ఆఖరి గంటలు, ఆఖరి నిమిషాలు, ఆఖరి శాఖలోకి వస్తుండగా నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. ఉన్న చోటున యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ సంవత్సరమైన నువ్వు ఆయన కుమారుడిగా పెరగాలని, కుమార్తెగా తీర్చిదిద్దాలని, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప నీకు చూపాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా మీరు కాపాడారు. ఈ 12 మాసాలు మమ్మల్ని కాపాడారు నాయన. డిసెంబర్ మాసంలో కూడా ఈ నెలాఖరున చివరి దినం వరకు మీరు మమ్మల్ని పట్టుకొచ్చారు. అందుకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకు మీకు కృతజ్ఞతగా ఉండుటకే సహాయం చేయండి. అలాగే వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా వారి మనసును మార్చుకొని, వారి బ్రతుకును మార్చుకొని, వారి బుద్ధిని మార్చుకొని మీ కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబట్టుకు మీరే సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి చేరుని బిడలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీ రాకడ పర్యంతం వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇదిగో ఈ యొక్క స్కీమ్ మీద చూపించబడుతున్నటువంటి మా అడ్రస్సు, మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. అలాగనే మా యొక్క కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయకాలం 10 గంటల నుండి 1 గంటల వరకు ఆరాధన,
అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన సాయంత్రం వేళ 7 గంటల నుండి 9 గంటల వరకు. అలాగనే ప్రతి 2వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు మరి మా కొరకు కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలండి.